సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ బిజీగా సాగుతోంది. ఇవాళ ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ అయ్యారు. అరగంటకు పైగా సమావేశం కొనసాగింది. రాష్ట్రానికి ఆర్థిక సాయం, విభజన హామీలపై ప్రధానితో చర్చించారు. కేంద్ర బడ్జెట్లో ఏపీ అవసరాలకు తగ్గట్లుగా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. హోంమంత్రి అమిత్ షాతోనూ భేటీ అయ్యారు చంద్రబాబు. నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్తో పాటు మరికొందరు కేంద్ర మంత్రుల్ని కలిశారు ఏపీ సీఎం. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారని విమర్శించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. టీడీపీకి ఓటు వేయలేదని, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. శిశుపాలుని మాదిరిగా చంద్రబాబు పాపాలు పండుతాయన్నారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. రెడ్ బుక్ పేరుతో టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని, ఇలాంటివి వెంటనే ఆపాలని వైఎస్ జగన్ హెచ్చరించారు. అంతకుముందు నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లిని పరామర్శించారు. పీసీపీ ఆఫీసులో ఫైల్స్ దగ్ధంపై స్పందించారు పేర్ని నాని. మీ ప్రభుత్వంలో జరిగే తప్పులతో మాకేం సంబంధమని ప్రశ్నించారు. సిబిఐ, సిఐడితో విచారణ జరుపుకోండని సవాల్ విసిరారు. పత్రాలు తగలబెడుతుంటే మీరేం చేస్తున్నారన్నారు. అధికారంలో ఉన్న సంగతి మర్చిపోయారా అని సెటైర్లు వేశారు. ఫైల్స్ ను వైసీపీ ఆఫీసులో తగలబెట్టామా అని నిలదీశారు. వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు పేర్ని నాని. తణుకులో టీడీఆర్ బాండ్ల విషయంలో అవకతవకలు జరిగినట్లు తమ దృష్టికొచ్చిందన్నారు మంత్రి నారాయణ. 36 కోట్ల విలువ చేసే టీడీఆర్ బాండ్లను 700 కోట్ల రూపాయలకు అమ్మారన్నారు. పూర్తి సమాచారం సేకరించాక వివరాలన్నీ బయటపెడతామన్నారు. మాజీ మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వ హనీమూన్ ముగిశాక యాక్షన్ మొదలవుతుందన్నారు. వాలంటీర్ల వల్ల ప్రజలకు మేలు జరిగినా పార్టీ నష్టపోయిందన్నారు. వాలంటీర్లపై పార్టీ శ్రేణులందరిది ఇదే అభిప్రాయమన్నారు. ఓటమికి గల కారణాల్ని పార్టీ విశ్లేషించుకుంటోందన్న అమర్నాథ్ 99% హామీలు అమలు చేసిన పార్టీగా వైసీపీకి ప్రజల్లో అభిమానముందన్నారు. తిరుపతిలో పెద్దిరెడ్డి ఇంటి ఎదుట జనసేన కార్యకర్తలతో కలిసి కిరణ్ రాయల్ ఆందోళన చేశారు. తన ఇంటి వాస్తు కోసం గత ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి బుగ్గమఠం భూముల్లో మున్సిపాలిటీ నిధులతో అక్రమంగా రోడ్డు వేసుకున్నారన్నారు. వెంటనే ప్రభుత్వాధికారులు అక్రమ రోడ్డు, గేట్ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి గేటును బద్దలు కొడతామని కిరణ్ రాయల్ హెచ్చరించారు. కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో వాగ్వాదం చోటు చేసుకుంది. పెన్షన్ల పంపిణీకి తనను పిలవలేదన్నారు కార్పొరేటర్ ఉమాదేవి. కౌంటర్ గా ఆలం ఖాన్ పల్లెను నీ పేరు మీదేమైనా రాయించుకున్నావా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. తాను ఎవరిని పిలవలేదని, ప్రభుత్వ కార్యక్రమానికి ఎవరైనా రావచ్చని చెప్పారు ఎమ్మెల్యే. వైసీపీ కార్యాలయాల కూల్చివేత విషయంలో తొందరపాటు వద్దని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. స్టేటస్ కో కొనసాగిస్తూ ఆదేశాలిచ్చింది. వైసీపీ వివరణను పరిగణలోకి తీసుకోవాలని కోర్టు చెప్పింది. తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సూచించింది. భవనాల అనుమతుల డాక్యుమెంట్స్ 2 వారాల్లో సమర్పించాలని సూచించింది. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.